హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జిఎల్ఆర్ టాక్స్. ఈరోజు వీడియోలో పనస విత్తనాలతో ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని దాంట్లో వాటర్ అని పోసేసుకొని వాటర్ కొద్దిగా బాయిల్డ్ అయినాక మనం తీసి పెట్టుకున్న పనస విత్తనాలని దాంట్లో వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేసుకునే ప్రాసెస్లో మనకి మధ్య మధ్యలో ఉడికినాయా లేవా అని చూసుకుంటూ ఉండాలి. అలా బాయిల్ చేసుకునే టైంలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ అయినా లేవని ఒక ఫోర్క్తో నేనైతే టెస్ట్ చేశాను. సో బాయిల్డ్ కానీ అయితే మనం వాటర్ అనేది వడకట్టేసుకొని సపరేట్ చేసుకోవచ్చు. సో ఇంకా బాయిల్డ్ కాలేదు అంటే ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం కానీ ఉంచితే కన్ఫామ్గా బాయిల్డ్ అనేది అయిపోతుంది. అలా బాయిల్డ్ అయిపోతే ఒక ప్లేట్లో మనం సపరేట్ చేసేసుకోవాలి. అలా సపరేట్ చేసుకున్న విత్తనాలని మనము తొక్కు అనేది తీసేసుకోవాలి. తొక్కు తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. సో ఇవేంటంటే ఆల్రెడీ బాయిల్ చేసినవే కాబట్టి మనము చేత్తో అనంగానే తునిగిపోతున్నాయి. సో అదొక ప్రాసెస్, మళ్ళీ చాక్ పెట్టి కట్ చేయడం అన్నీ చిన్న చిన్నగా ఎందుకు అని నేను తొక్కు వలిచేటప్పుడే నేను చిన్న చిన్న ముక్కలు అనేది కట్ చేసేసుకున్నాను. అలా మొత్తం తొక్కులు అనేది వలిచేసేసుకొని ఆ ప్లేట్లో పెట్టేసుకోవాలి. సో ఏంటంటే చాలామంది పనస పండు ఇంట్లోకి తెచ్చేసుకొని తినేసి విత్తనాలు అనేది పడేసి వేస్ట్ చేసుకుంటుంటారు. సో పనసపండు విత్తనాలతో కూడా చాలా రకాల ఫుడ్ రెసిపీస్ చేసుకోవచ్చు, స్నాక్స్ కానీ ఫ్రై కానీ. అండ్ ఆ ప్రాసెస్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్తాను, మీకు ట్రై చేసుకోవాలనిపిస్తే చేసుకోండి. అండ్ ఏంటంటే ఇట్లాగే పనస విత్తనాలు బాయిల్ చేసేసుకొని తొక్కు తీసేసుకొని అట్లా తినేసేయచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఇట్లాగే బాయిల్ చేసేసుకొని అలా తొక్కు తీసేసుకొని ఒక చిన్న బాండీలో ఆయిల్ అనేది వేసుకొని జస్ట్ కొద్దిగా ఒక 5 మినిట్స్ కానీ డీప్ ఫ్రై చేసేసుకున్నామంటే దాని మీద లైట్గా ఉప్పు కారం వేసేసుకొని తిన్నామంటే స్నాక్స్ లాగా చాలా టేస్ట్గా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక బాండీలో ఇసుక అనేది వేసేసి మనము ఇట్లా బాయిల్ చేసిన విత్తనాలు కాకుండా పచ్చి విత్తనాలు వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే అదొక టేస్ట్ ఉంటుంది. ఆ ఇసుకలో చేసుకున్నది ఎలా అంటే మనకి నిప్పుల మీద కాల్చుకొని మొక్కజొన్న కానీ వేరుశనగకాయలు కానీ ఎలా ఉంటాయి టేస్ట్ అలా ఉంటుంది అది. సో చాలా రకాలైతే చేసుకోవచ్చండి పనసపండు విత్తనాలతో. అండ్ మీరు ట్రై చేసి మీకు ట్రై చేయాలనిపిస్తే ట్రై చేసి ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది అనుకుంటే నాకు కామెంట్ రూపంలో నాకు రిప్లై ఇవ్వండి. అండ్ ఇట్లా మొత్తం కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసేసుకున్నాను నేను. అండ్ ఇలా కట్ చేసుకున్నవి ఏంటంటే ఒక ప్లేట్లో పెట్టుకున్నా కదా, అవి నేను టేస్ట్ చేశాను, చాలా అయితే బాగున్నాయి. అచ్చం ఉడకబెట్టిన వేసిన పప్పు టేస్ట్లో అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఆల్రెడీ బాయిల్డ్ అయి ఉన్నాయి కాబట్టి నేను హ్యాండ్స్తోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. అండ్ ఇవి కట్ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసేసుకొని మనము ఒక బాండీ అయితే తీసేసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక 2 ఎండుమిర్చి 2 ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగబ్యాళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా వేగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్నాక వేగినాక మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పనసపండు విత్తనాలు మనం ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా ఆల్రెడీ, అవి అనేది ఈ బాండీలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా రెడ్డిష్ కలర్ వేగేంత వరకు కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా మిక్స్ చేసుకుంటూ బాగా ఈ ఫ్రై కూడా పొడి పొడిగా వస్తుంటుందండి ఫ్రై. అండ్ మనం ముందుగా సాల్ట్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు వాడుకున్నాం కాబట్టి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అండ్ ముందుగా వాడుకున్నాం కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని బాగా పసుపు స్మెల్ అనేది పచ్చివాసన అది పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఫ్రై అనేది బాగా పొడి పొడిగా అండ్ టేస్ట్గా వస్తుంది.
మనం ఆల్రెడీ దీంట్లో ఎండుమిర్చి వేసాం కాబట్టి మనకి స్పైసీ మనం ఎక్కువగా తినగలము అనుకుంటే కారం కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఈ కారం సరిపోతుంది అనుకుంటే యూజ్ చేసుకోకుండా ఉండొచ్చు. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి కారం అయితే యాడ్ చేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకున్నాను బాగా. బాగా పొడి పొడిగా అయితే వస్తుంది ఫ్రై అనేది కూడా. అలాగే వస్తుంది మీకు కూడా, ట్రై చేసి చూడండి. కొబ్బరి కారం అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. అలాగా ఒక 2 or 5 minutes మనం ఉంచేస్తే ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా పొడి పొడిగా అయితే వస్తుంది. సో రెడీ అయిపోయి ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాము. అండ్ ఈ ఫ్రై అనేది కాంబినేషన్గా మనకి రసంలో కానీ, సాంబార్లో కానీ, పప్పుచారులో కానీ సూపర్ కాంబినేషన్ అండి. ట్రై చేసి చూడండి. అండ్ చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సూపర్ కాంబినేషన్ అని నేనే చెప్తున్నాను. అండ్ ఏంటంటే కొద్దిగా స్వీట్గా ఉంటుంది అండ్ బాగా టేస్ట్గా బాగా పొడి పొడిగా కూడా వచ్చింది ఫ్రై అనేది. అండ్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.